లైక్ గాడ్స్ గ్రేస్ అన్నలో నా రైటర్ గాడి గ్రేస్ అన్నలో కానీ మన ఛానల్లో పోతూ పోతూ ఒక వీడియో 1,00,000 వ్యూస్ టచ్ చేసింది. అదే మన వరస్ట్ క్యామియోస్ ఆఫ్ టాలీవుడ్ వీడియో. తర్వాత ప్రతి వీడియో కింద అట్లీస్ట్ ఒకరైనా బెస్ట్ క్యామియోస్ వీడియో రిక్వెస్ట్ చేసేవారు. మీరు అడిగితే నేను చూపించిన వీడియో. సో ప్రతి సినిమాలో ఒక కిక్ ఇచ్చే మూమెంట్ ఉంటుంది. అది హీరో ఎంట్రీ నుంచి క్లైమాక్స్ ఫైట్ వరకు ఏదైనా కావచ్చు. అలాంటి జనాలకి మంచి హై ఇచ్చే మూమెంట్స్లో క్యామియోస్ ఒకటి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఒక యాక్టర్ ఇంకొక యాక్టర్తో కొలాబరేట్ అయ్యి స్క్రీన్ షేర్ చేసి యాక్షన్ కానీ హీరోయిజం కానీ చేస్తుంటే ఆడియన్స్కి వచ్చే కిక్ వేరే లెవెల్లో ఉంటుంది. అలాంటి ఆడియన్స్కి మంచి కిక్ ఇచ్చి మెమొరబుల్గా నిలిచిపోయిన క్యామియోస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో చేతిలో చెక్కడులు పట్టుకోండి, రిలాక్స్ అయ్యి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆన్ అవర్ లిస్ట్ రోలెక్స్ ఫ్రమ్ విక్రమ్ మూవీ. ఈవెన్ దో ఇది మన టాలీవుడ్ మూవీ కాకపోయినా లవ్ ఫర్ సూర్య అన్న అండ్ ఈ రోల్లో ఇంటెన్సిటీ చూసి యాడ్ చేయాలనిపించింది. విక్రమ్ మూవీ మొత్తం ఒక సైడ్ అండ్ ఈ క్యామియో మాత్రం వేరే సైడ్. ఆ బీజిఎంకి సపరేట్ ఫ్యాన్ బేసే వచ్చేసింది. క్యామియోలో సూర్య అన్న ఎంట్రీ అండ్ ఆ లుక్స్కి థియేటర్స్లో ప్యూర్ గూజమ్స్ వచ్చేసాయి. ఇది కదా వింటేజ్ సూర్య అన్న అని అనిపించింది. ఆ లుక్లో అర్జున్ దాస్ గారు డైలాగ్ అండ్ దానికి సూర్య అన్న రియాక్షన్, ఇంకా ఎండింగ్లో చెప్పే డైలాగ్, బాబోయ్ ప్యూర్ గూజమ్స్ అసలు. ఇది ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ అంటే మొత్తం ఎల్సీయూకి బేస్గా ఈ క్యారెక్టర్ని నడిపిస్తారంట. ఇంకా ఒక టాలీవుడ్ రిలేటెడ్ వీడియోలో కూడా ఈ క్యామియో గురించి రాస్తున్నా అంటే దాని ఎఫెక్ట్ ఎంత పడిందో మనకు తెలుస్తుంది. ఇంకా మూవింగ్ ఆన్ ఇన్ అవర్ లిస్ట్ వీ హ్యావ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇన్ శంకర్ దాదా జిందాబాద్. సినిమా ఫ్లాప్ అయినా ఈ రోజుకి కూడా జనాలు ఈ క్యామియో గురించి మాట్లాడుకుంటారు. అసలు మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ క్యామియోస్లో ఇదొకటి. ఆ బీజిఎం అండ్ సిచ్యువేషన్కి సడన్ క్యామియోతో సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. తర్వాత కూడా చిరంజీవి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి మధ్య నడిచే డిస్కషన్తో మెగా ఫ్యాన్స్కి స్వర్గం అనే రేంజ్లో ఆనందం వచ్చింది. ఎంట్రీ బీజిఎం అండ్ ఆ ఫైట్ క్లిప్తోనే సినిమాకి కాస్తో కూస్తో పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో యాక్చువల్లీ క్యామియోకి చాలా స్కోప్ ఉంటుంది, బట్ అది డైరెక్టర్ సరిగ్గా యూజ్ చేయలేకపోయారు. స్టిల్ ఫ్యాన్స్కి ఇది ఒక మంచి ఫ్యాన్ ట్రీట్లా అయింది. ఇంకా ఈ దెబ్బతో ఆడియో లంచ్ అండ్ సినిమా ప్రమోషన్స్లో పవన్ కళ్యాణ్ గారు అండ్ చిరంజీవి గారు ఇద్దరు కలిసి ఆడడం పాడడం చూసి ఫ్యాన్స్ మొత్తం డైరెక్టర్కి పూలదండలు పెట్టేశారు. మూవింగ్ ఆన్ వీ హ్యావ్ అనదర్ క్యామియో ఫ్రమ్ మెగా ఫ్యామిలీ, దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి గారు ఫ్రమ్ బ్రూస్లీ. సినిమా మొత్తం ఏదో యావరేజ్ బీస్లా ఉంది అని అనుకుంటూ చూస్తున్నాం. అప్పుడు పడుతుంది హెలికాప్టర్ ఎంట్రీ. ఆ బీజిఎం, ఆ లుక్స్ చాలు భయ్యా ఈ జన్మకి ఇచ్చాలనుకున్నాం. తర్వాత ఆ ఫైట్ అండ్ డైలాగ్స్ చూసి వింటేజ్ చిరంజీవి గారు గుర్తుకొచ్చారు. అసలు ఇప్పటి వరకు మేము మిస్ చేసిన చిరంజీవి గారి వింటేజ్ స్టఫ్ని డైరెక్టర్ శ్రీను వైట్ల గారు జస్ట్ ఇలా మనకి ఆయన డైలీ రొటీన్ అన్నట్టు చేసి పడేశారు. చిరంజీవి గారి కోసం తమన్న కొట్టిన బీజిఎం వింటే ఇంక అక్కడే సగం సినిమా హిట్ అయిపోయిందనే ఫీలింగ్ వచ్చింది. ఎండింగ్లో ఇద్దరు తండ్రి కొడుకులు హార్స్ రైడింగ్ చేసే సీన్ మాత్రం మెగా ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అసలు. ఇంకా వీడియో ప్రోగ్రెస్ చేసే ముందు మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. నెంబర్ 4 ఆన్ అవర్ లిస్ట్ వీ హ్యావ్ విజయ్ దేవరకొండ గారి క్యామియో ఫ్రమ్ కల్కి మూవీ. ఈ క్యామియోకి సినిమా థియేటర్ మామూలుగా రియాక్ట్ అవ్వలేదు. మూవీ మొత్తం ఒక హైలో నడుస్తుంటే ఆ మహాభారతం సీన్లో ఇంకా మనం ప్రభాస్ అన్న యాజ్ కన్నా అనే మత్తులో నుంచి బయటికి రాలేదు. అంతలో విజయ్ దేవరకొండ గారు యాజ్ అర్జున్ అని ఇంట్రడ్యూస్ చేయగానే థియేటర్ ఫుల్ సైలెంట్ అయిపోయింది. చూసావా కేశవా, నా అస్త్రానికి తన రథం 10 అడుగులు వెనక్కి వెళ్ళింది. నేమ్ సంథింగ్ మోర్ బెటర్ యాజ్ సినిమా దెన్ దిస్ అంటే మనకు అంతలో అర్జున్ డైలాగ్ అండ్ కృష్ణ డైలాగ్ విని గూజమ్స్ వచ్చేస్తుంది. లాస్ట్లో ఆ క్యామియోతో సినిమా మాత్రం షేక్ అయిందంటే అంతలో బయట విజయ్ దేవరకొండ గారిపై ఫుల్ నెగిటివిటీ స్టార్ట్ అయింది. కానీ మన రౌడీ బాయ్ యాటిట్యూడ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. అందుకే ఆయన ట్రోలర్ షేర్ చేస్తున్న అదే రోల్ పిక్చర్ని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకున్నారు. జస్ట్ రౌడీ బాయ్ థింగ్స్. నెక్స్ట్ క్యామియో ఇన్ అవర్ లిస్ట్ ఈస్ రవితేజ గారు ఫ్రమ్ వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలో ఆయనది ఎక్స్టెండెడ్ క్యామియో అయినా సరే ఇట్స్ వర్త్ టు బి యాడెడ్ ఆన్. రవితేజ గారి ఎంట్రీ నుంచి టిల్ లాస్ట్ సీన్ సినిమా మొత్తం ఆయన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఆయనకి బెస్ట్ సూట్ అయ్యే పోలీస్ యూనిఫామ్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్తో పాటు మాస్ డైలాగ్స్ వేరే లెవెల్లో ఉంటాయి. చిరంజీవి గారు అండ్ రవితేజ గారి మాస్ డ్యాన్స్ చూసి పర్ఫెక్ట్ సంక్రాంతి బొమ్మ అనుకున్నాం. ఇంకా అది ఈ సినిమా కూడా ప్రూవ్ చేసుకుంది. ఆ అన్న తమ్ముడు సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. సినిమాలో ఆ మాస్ పోలీస్ స్టేషన్ సీన్ కోసం ఫ్యాన్స్ మామూలుగా హంగామా చేయలేదు థియేటర్స్లో. మాస్ చిరంజీవి గారు అండ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో రవితేజ గారు ప్యూర్ కమర్షియల్ ఎలిమెంట్స్తో ఉన్న ఒక పర్ఫెక్ట్ సంక్రాంతి బొమ్మని మనకి వాల్తేరు వీరయ్య మూవీ ఇచ్చింది. మూవింగ్ ఆన్ వీ హ్యావ్ అఖిల్ గారి క్యామియో ఫ్రమ్ మనం మూవీ.
అక్కినేని ఫ్యాన్స్కి మనం సినిమా మొత్తం ట్రీట్ అయితే ఆ లాస్ట్లో వచ్చే అఖిల్ గారి క్యామియో ఫుల్ మీల్స్ అనమాట. సినిమాకి మెయిన్ లీడ్గా ఎంటర్ అయ్యే ముందే ఈ రేంజ్ క్యామియో ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సినిమా మొత్తం అలా నడుస్తుంది, క్లైమాక్స్ వచ్చింది, అందరూ బయటికి పోయారని సినిమా అయిపోయింది అనుకున్నాం. అప్పుడు వచ్చాడు మన అఖిల్. ఆ హెల్మెట్ తీసి ఆ గ్లౌస్ అలా తీసి నడుచుకుంటూ వచ్చే సీన్ చూసి అసలు ఆడియన్స్కి మైండ్ బ్లాక్ అయింది. పర్ఫెక్ట్ యాక్షన్ హీరో మెటీరియల్ అని అనుకున్నాం. బట్ తీరా అయ్య గారి మెయిన్ లీడ్ యాక్టింగ్ చూస్తే సార్, దిస్ ఇస్ మై మూడ్ ఆర్ రిజెక్షన్. ప్లీజ్ టెల్ టు మీ ఫర్ మై ఇన్నర్ పీస్. లీవింగ్ ద మ్యాటర్ సైడ్, మూవీలో అక్కినేని ఫ్యామిలీకి ట్రిబ్యూటే కాకుండా ఒక కొత్త జనరేషన్ ఆఫ్ హీరోని కూడా డైరెక్టర్ చాలా స్మార్ట్గా సినిమాలో ఫ్యూజ్ చేసి చూపించారు. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్ వీ హ్యావ్ రామ్ చరణ్ క్యామియో ఇన్ ఖైదీ నెంబర్ 150 మూవీ. తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. బాస్ గారి రివైవల్ ఫిలిం. అప్పట్లో ఈ సినిమాకు ఉన్నంత హైప్ వేరే ఏ సినిమాకు కూడా లేదు. అంతలో బ్లాక్ బస్టర్ ఆల్బంలో ఉన్న అమ్ముడు లెట్స్ కుమ్ముడు పాటలో రామ్ చరణ్ గారు క్యామియో చేయడం అండ్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఇన్నాళ్ళు మిస్ అయిన తృప్తి వాళ్ళకి దొరికిపోయింది. ఫ్యాన్స్కి పాటలో చిరంజీవి గారి డ్యాన్స్ కొరియోగ్రఫీ అండ్ రామ్ చరణ్ గారితో సింగ్ చేయడం చూసి థియేటర్స్ డ్యాన్స్ ఫ్లోర్గా మారిపోయింది. ఇంక ఈ క్యామియోని లాస్ట్ స్టేజెస్లో యాడ్ చేయడంతో ఇది చాలా సీక్రెట్గా అండ్ ఫ్యాన్స్కి సర్ప్రైజ్గా మారిపోయింది. ఇంక ఇలాంటి క్యామియో అండ్ కాంబోని మళ్ళీ రిపీట్ చేయడానికి ట్రై చేశారు. అదే ఆచార్య. ఇంక ఈ సినిమా గొప్పతనం గురించి ఆల్రెడీ వీడియోస్లో మాట్లాడాం కాబట్టి దీన్ని స్కిప్ చేసేద్దాం. బట్ అట్ ద ఎండ్ ఒక మంచి మెగా ఫ్యామిలీ ట్రీట్ అండ్ ఫ్యాన్ సెలబ్రేషన్స్గా ఈ క్యామియో గుర్తుండిపోయింది. లాస్ట్ 2 క్యామియోస్ ఆన్ అవర్ లిస్ట్లో ఫస్ట్ ఆర్జీవి గారు ఫ్రమ్ కల్కి. ఒక చిన్న ఫన్నీ క్యామియో ఫ్రమ్ డైరెక్టర్ ఆర్జీవి గారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఆర్జీవి గారు సినిమాలలో ఇలా కనిపిస్తారని. ఆ కామెడీ టైమింగ్ అండ్ భైరవతో కన్వర్జేషన్ టూ గుడ్గా ఉంటుంది. నువ్వు 99% అబద్ధం చెప్తావని నాకు 101% తెలుసు. అండ్ సేమ్ మూవీ నుంచి రాజమౌళి గారి క్యామియో. ఆయన యాక్టింగ్లో ఇలా క్యామియో ఇస్తారని చాలా తక్కువ మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఇంకా జస్ట్ మంచి యాక్టింగ్ స్కిల్స్ మాత్రమే ప్రూవ్ చేయకుండా ఆ కామెడీకి ఇంటరాక్షన్ విత్ భైరవ కూడా సినిమాలో చాలా బాగుంటుంది. బాహుబలి గురించి రెఫరెన్సెస్ చేయడం అండ్ దానిపైన పంచ్ లైన్స్ కూడా ఆడియన్స్కి వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇలా నాగేశ్వన్ గారు ఒకటి కాదు 2 పెద్ద డైరెక్టర్స్ వాళ్ళ క్యామియోని మూవీలో చాలా బాగా అండ్ ఫన్నీగా పెట్టారు. వీటిలో మీ ఫేవరెట్ క్యామియో ఏదో కామెంట్ చేసేయండి. క్యామియోస్ చెప్పినట్టు కరెక్ట్గా వాడుకుంటే సినిమాలో ప్లస్ పాయింట్ అవుతుంది. అదే కరెక్ట్గా వాడలేదేంటంటారా? దానికి మన ఛానల్లో ఆల్రెడీ వరస్ట్ క్యామియోస్ అని వీడియో ఉంది, వెళ్ళి చూసేయండి. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. Meet you in the next video. Until then, take care. Bye bye.